ప్రతి రైటర్ ఫేస్ చేస్తాడు. స్టోరీ మధ్యలో దాకా వెళ్తుంది, సడన్ గా స్టక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది, ఏదో రాంగ్ అయిన ఫీలింగ్ వస్తుంది, అప్పుడప్పుడు డిలీట్ కూడా చేసేబుద్ధి అవుతుంది. సో మెనీ బిగినర్స్ ఈ స్టేజ్ లోనే క్విట్ చేస్తారు, లేదా హాఫ్ బేక్ స్టోరీతోనే షూట్ వరకు వెళ్ళిపోతారు. అందుకే చాలా బిగినర్ ఫిలిమ్స్ ఫెయిల్ కూడా అవుతాయి. సో అలా స్టక్ అయినప్పుడు సొల్యూషన్ ఏంటంటే రీరైట్ చేయడం. రీరైటింగ్ ఇస్ నాట్ ఎ రాంగ్ థింగ్, ఇట్స్ అ రైట్ థింగ్. సో రీరైటింగ్ లో ఫస్ట్ ఏం చెక్ చేయాలంటే నీ కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ ఉందా అని చెక్ చేసుకోవాలి. అంటే ప్రాబ్లమ్ స్ట్రాంగ్ ఉందా, సపోజ్ స్ట్రాంగ్ ఉన్నా ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసే క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది. సెకండ్ ఏం చేయొచ్చు అంటే స్టోరీకి లేదా సీన్స్ కి వేరే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాయండి. అప్పుడు అది న్యూ ఎమోషన్స్ ని తీసుకొస్తుంది, న్యూ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే స్కోప్ ఉంటుంది. థర్డ్ ఏం చేయొచ్చు అంటే నరేషన్ చేయడం. మీ ఫ్రెండ్ కి లేదా నరేషన్ చేయండి. ఆ నరేషన్ టైంలో ఎక్కడ ఇంట్రెస్ట్ పోతుందో మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీరు ఏం ఫిక్స్ చేయాలో కూడా తెలుసుకోవచ్చు. అండ్ వాళ్ళకు కూడా ఒక సిచ్యువేషన్ ఇవ్వండి. ఇలాంటి సిచ్యువేషన్ లేదా ఇలాంటి ప్రాబ్లమ్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావురా అని అడగండి. సో రీరైటింగ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. అన్ని స్టోరీ ఐడియాస్ బాగానే ఉంటాయి, కానీ సీన్స్ రాయడం చాలా ఇంపార్టెంట్ థింగ్. సో సీన్స్ రాయడం పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరైనా ఇప్పుడే కొత్తగా ఈ వీడియో చూస్తే ఫాలో కొట్టి పెట్టుకోండి, బికాస్ ఎవ్రీ మార్నింగ్ కొత్త ఫిల్మ్ మేకింగ్ ఇన్ఫర్మేషన్ తో వచ్చేస్తాం.